భగవద్గీత 4వ అధ్యాయము 26, 27వ శ్లోకాలలో శ్రీకృష్ణ పరమాత్మ యజ్ఞ స్వభావం గురించి, యజ్ఞ క్రతువు గురించి తెలియజేస్తున్నారు. ఈ యజ్ఞము ఆధ్యాత్మిక ఉన్నతి కోసము ఒక సాధకుడు లేదా ఒక మనిషి చేసేటువంటి యజ్ఞాలలో వ్యత్యాసాన్ని తెలియజేస్తున్నారు. సహజంగా యజ్ఞం అనంగానే మనము అగ్నిలో సమర్పించబడినటువంటి వస్తువులను అని అనుకుంటాం. అంటే బాహ్యమైన వైదిక కర్మకాండగా యజ్ఞాన్ని పరిగణిస్తాం. నిజానికి యజ్ఞము అంటే అంతర్గత ఆధ్యాత్మిక సాధనలో జరిగేటువంటి యజ్ఞమే. ఆత్మ నిగ్రహం అనేది యజ్ఞమే. ఇంద్రియ వాంఛలను దహింపచేయటము యజ్ఞమే. అలా అంటూ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఉన్న ఈ రెండు పూర్తి విరుద్ధమైన మార్గాలలో ఉన్న తేడాను మనకి వివరిస్తున్నారు. ఒకటి, ఇంద్రియాలను తిరస్కరించి ఈ పద్ధతిని హఠయోగ అభ్యాసంలో అనుసరిస్తారు. ఈ రకమైన యజ్ఞంలో అత్యంత ఆవశ్యకమైన శరీర నిర్వహణకి తప్ప మిగతా అన్ని ఇంద్రియముల క్రియలను ఆపివేయటమే. అంటే సంకల్ప బలంతో మనసుని పూర్తిగా ఇంద్రియాల నుండి వెనక్కి మరల్చి అంతర్ముఖమవ్వటము అని అర్థం. ఇది మొదటి రకమైనటువంటి యజ్ఞం. రెండవ రకమైనటువంటి యజ్ఞాన్ని ఈ విధంగా వివరిస్తున్నారు. దీనికి పూర్తిగా వ్యతిరేకమైనది భక్తి యోగ అభ్యాసము అంటారు. ఈ రకమైనటువంటి యజ్ఞంలో ఇంద్రియాలను ప్రతి పరమాణువులో కనిపించే ఆ సృష్టికర్త యొక్క అద్భుతమైన కీర్తిని ఆరాధించడానికి వాడతారు. ఇంద్రియాలు ఇక భౌతిక సుఖములు ఆనందించటానికి పనిముట్లుగా వాడబడవు. సర్వంతర్యామి అయిన ఆ భగవంతుని దర్శించటానికే అవి పరిష్కృతమవుతాయి. ఇదే ఈ యజ్ఞము అంటూ యజ్ఞ భావన గురించి తెలియజేస్తున్నారు. ఇది ఇంకాస్త లోతైన స్థితికి వెళితే ఇక్కడ సాధకుడు తన శరీరంలో శక్తులన్నిటినీ ఏకం చేస్తాడు. సాధన ద్వారా ఇక్కడ యోగులు తమ ఇంద్రియాల కదలికలను మరియు ప్రాణశక్తిని జ్ఞానంతో వెలిగించిన ఆత్మ సంయమననే అగ్నిలో ఆహుతి చేస్తారు. అంటే మనసులో కలిగే ఆలోచనలు, శరీరంలో ప్రాణ కదలికలు అంటే శ్వాస అన్నిటినీ గమనిస్తూ వాటిని అదుపులోకి తెచ్చుకోవడమే అసలైన యజ్ఞము. ధ్యానం ద్వారా మనసును పూర్తిగా ప్రశాంతంగా ఉంచి ఆత్మలో నిలకడగా ఉంచటమే సహజమైన యజ్ఞ స్వభావము అంటూ ఆంతరంగిక యజ్ఞం గురించి చాలా అద్భుతంగా శ్రీకృష్ణుల వారు ఈ 2 శ్లోకాలలో తెలియజేశారు.